ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధిగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంది పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చిరి. నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చిరి. నేను నిరాపరాధ రక్తములను అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దాంతో నీవేమి చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగినని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వారి పొలంలో కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమడుబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాటిని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వానిని క్రయధనమైన 30 వెండి నాణ్యములు తీసుకొని, ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి ఆ పొలము నాకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరును. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మరి ఇంకొక బైబిల్ పఠనము ఆ అధ్యాయంలో నుంచి 11వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు. స్వాతి కొమ్ము స్వాతి 11వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతని చూసి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద మీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నీవెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని
అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. దేవుడి కొద్ది వాక్యం దీవించును. మంచిది. చక్కగా వాక్య భాగాన్ని బైబిల్ పఠనం చేసినటువంటి కొమ్ము కేజీని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాము. ఇంకా దేవుడు ఉన్నతముగా మంచిగా ఇంకా మరి వాక్య భాగాన్ని ధ్యానం చేయుటకు దేవుడు శక్తినిచ్చి వాడుకొను గాక. ప్రార్థన చేసి అనంతరం ఈనాటి వాక్యం కొరకై సిద్ధపడదాం. కళ్ళు మూసి ప్రార్థనలోకి భావించుదాం. దయాళుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, ఈ 40 దినముల శిలువ ధ్యానములలో ఈ చివరి రాత్రి, ఈ 40వ రాత్రి నాయనా నీ పక్షం నిలబడుతున్నటువంటి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన శ్రేష్టమైన అభిషేకంతో ఆ బిడ్డను నింపి నీ మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ వైపే చూస్తూ సూటిగా నిన్ను గురించి నాయనా నేర్చుకునేటువంటి పాఠములను అనేక మందికి నేర్పించుకుంటూ మాదిరికరముగా ఉండేటువంటి బిడ్డగా మీరు ఎన్నుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ బిడపక్షమున మీరుండి బిడతో మీరు మాట్లాడమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఈ కృపను దయచేసిన దేవాతి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు లెండి డేస్కి చివరి దినము. దేవుడు నాకు ఈ కృపను దయచేసినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఒక పాట పాడుకొని నేను వర్తమానంలోకి వెళ్ళాలని ఆశించుచున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ నాకు ఏకీభవించి పాడండి.
తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అగమానపరచడు నిన్ను ఓడమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందునే చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న అంశము సిలువ యొక్క శక్తి. సిలువలో ఎంత శక్తి ఉంది ఎవరైనా చెప్పగలరా? చాలా శక్తి సిలువలో ఉంది. ది పవర్ ఆఫ్ క్రాస్. సిలువలో ఎంత శక్తి ఉందంటే చాలా శక్తి మన కోసం సిలువలో దేవుడు అప్పగించాడు. ఆ సిలువ దేనికి చిహ్నంగా ఉందంటే దేవుని యొక్క శ్రమలకి మరియు మరణానికి. క్రాస్ ఇస్ ది సింబల్ ఆఫ్ సఫరింగ్ అండ్ డెత్. సిలువను మనము కొంతమంది మెళ్ళల్లో వేసుకుంటారు, కొంతమంది చర్చిల పైన కూడా పెట్టుకుంటుంటారు. అది ఈస్ ద రిప్రజెంట్, క్రాస్ ఇస్ ద రిప్రజెంట్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. అది దేన్ని చూపిస్తుందంటే దేవుని యొక్క యాగాన్ని, సిలువలో మన కోసం చేసిన త్యాగాన్ని చూపిస్తుంది. సిలువ శక్తి వల్ల బైబిల్లో ఎంతమందో మారారు. సిలువ యొక్క దర్శనం వల్ల ఎంతోమంది మారారు. సౌలుగా ఉన్న పౌలు సిలువ దర్శనం వల్లనే మారారు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సౌలైన పౌలు ఎలా మారాడు? అపోస్తుడైన పౌలు అంతకుముందు హింసకుడు, దూషకుడు. కానీ ఒక్కసారి దేవుని యొక్క శక్తి తనలోకి రాగానే ఆయన గొప్ప భక్తుడైన అపోస్తులుగా మారిపోయాడు. అలాగా సిలువ ఎటువంటి మనిషినైనా, ఎటువంటి పాపినైనా మార్చగలదు. ఇట్ కన్వర్ట్స్ టు గాడ్. ఎనీ పీపుల్ ఇట్ కన్వర్ట్స్ టు గాడ్. అది ఎవరినైనా మార్చగలదు. ఆ సిలువలో నేను నాలుగు శక్తిని చూపిస్తాను. ఒకటి, ది పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ యొక్క శక్తి. క్షమాపణ యొక్క శక్తి మనము మత్తయి సువార్త 18వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 21 ఎవరైనా చదివి సహాయం చేయండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మటుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మటుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకొని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకోనగోరిన యొక్క రోజును పోలి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఇక్కడ పేతురు దేవునితో అడుగుతున్నాడు, అయ్యా, నా సహోదరుడు ఉన్నాడు, అతను నా ఎడల ఎంతో తప్పిదములు చేసి ఉన్నాడు, నేను అతన్ని ఎన్ని మార్లు క్షమించదును అని అడిగినప్పుడు దేవుడు ఇలా చదివిస్తున్నాడు. అందుకు ఆయన యేసుతో ఇట్లా, నేను 7 మార్లు మటుకే కాదు, 70 ఏళ్ల మార్లు మటుకని నీతో చెప్పుచున్నాను.
దేవుడు కూడా సిలువ వేసినప్పుడు మొదటిగా మాట్లాడిన మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. దేవుడు మనకి మొదటిగా చెప్పింది సిలువలో దేవుడిని అంత హింసలు పెడుతున్నప్పుడు కూడా ఆయన ఎటువంటి చెడ్డ మాట కానీ ఏది మాట్లాడలేదు. వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఇంత దేవుణ్ణి శ్రమలు పెడుతున్నారని వాళ్ళకి తెలుసు కదా. కానీ దేవుడు ఏమన్నాడు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. మొదటిగా మనం సిలువలో మనము ఇన్ని 40 రోజులు సిలువ ధ్యానాల్లో మనం నేర్చుకోవాల్సింది, సిలువను చూసి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ముందు ఎవరు నీ శత్రువులైనా కావచ్చు, నిన్ను ఎన్ని మాటలైనా అనొచ్చు, కానీ నువ్వు క్షమించాలి. క్షమించినప్పుడే నువ్వు దేవుణ్ణి పోలిన మనిషిలా ఉంటావు. దేవుణ్ణి రక్షణ పొందివారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఎన్ని మాటలు అంటున్నప్పుడు వాళ్ళకు బదులుగా మీరు మాట్లాడకూడదు. దేవుడే మీరు మాట్లాడకుండా మేము క్షమించలేము అనుకున్నప్పుడు ఒకసారి సిలువను గుర్తు చేసుకోండి. దేవుడు అంతటి శ్రమల్లో కూడా క్షమించమని కోరి ఉన్నాడు కదా. అలాంటి పరిస్థితిలో మనం ఉండాలి. ఇక్కడ పేతురు గారు కూడా అడిగినప్పుడు దేవుడు అక్కడ ఇదే చెప్తున్నాడు అతనితో, ఇట్లా నేను 77 మార్లు మటుకు క్షమించమని చెప్పాడు. అటువంటి స్వభావము మనం కలిగి ఉండాలి. అలాగే ఫిలిపియన్స్ చాప్టర్ 2:5 చూసినప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఏ మనస్సు కలిగి ఉండాలి? క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అందరు నమ్మినట్లయితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా మనము కలిగి ఉండాల్సింది ఎవరి మనసు అంటే క్రీస్తు యేసు మనసు, ఇతరుల మనసు కాదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఎప్పుడు ఇలాంటి స్వభావము మనలో ఉండకూడదు. సిలువలో ఈ ఫర్గ్యూనెస్ లో ఎంత శక్తి ఉందంటే, ది లాట్ ఆఫ్ ది పవర్ ఆన్ ది ఫర్గ్యూనెస్. నువ్వు క్షమించి చూడు, నీ దగ్గరికి వాళ్ళే వచ్చి మాట్లాడతారు. అలాంటివి మా జీవితంలో ఎన్నో పొందుకొని ఉన్నాము. క్షమించి చూసినప్పుడు వాళ్ళే మన దగ్గరకు వచ్చి మాట్లాడేటట్టు చేసుకోవాలి. దేవుని బిడ్డలకి మాత్రమే అది కలుగుతుంది. అలాగే రోమన్స్ చాప్టర్ 12 verses 18. శక్యమైతే మీ చేతనైనంత మటుకు ఏముండాలంట? సమస్తమైన మనుషులతో, శక్యమైనంత వరకు సమస్తమైన మనుషులతో ఏం కలిగి ఉండాలి? ఎప్పుడు ఆ మాటని మర్చిపోకుండా అందరూ సమాధానము కలిగి ఉండాలి. నీకు వాళ్ళు ఎటువంటి శత్రువులైనా, నిన్ను వాళ్ళు ఎన్ని మాటలు అన్నా, నీకు పగస్తులైనా, నీకు ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ వాటన్నిటినీ క్షమించి వాళ్ళతో ఎప్పుడూ సమాధానంగా ఉండాలి. మొదటగా మనం ఏం తెలుసుకున్నాం సిలువ శక్తిలో? పవర్ ఆఫ్ ఫర్గ్యూనెస్. అండ్ సెకండ్, పవర్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క శక్తి. దేవునికి మన మీద ఇంత ప్రేమ లేకపోతే ఆయన మన కోసం సిలువ త్యాగం చేస్తారా? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంతగానో ప్రేమించాడు. రోమన్స్ చాప్టర్ 12:19 చూసినప్పుడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని. ఏమంటున్నాడు ఇక్కడ? మీకు మీరే ఎప్పటికీ పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. మనమైతే ఎవరన్నా ఒక మాట అనగానే వెళ్ళి వాళ్ళని తిట్టేయాలి, అనేయాలి, ఇంకంతే. వెనకాల ముందు ఆలోచించేది కూడా ఏమీ ఉండదు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పటికీ మీకు మీరే పగ ఎటువంటి సమయంలో కూడా తీర్చుకోవద్దు, నేను పగ తీర్చేవాడిని మీతో ఉన్నాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. చదువుతున్నట్లయితే, దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము విత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఎటువంటి పరిస్థితిలో మీకు మీరు ఏ మాత్రము పగ తీర్చుకొనక
నా వైపు చూసినట్లయితే నేను ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని వాళ్ళ వశంలో నేను మాట్లాడతా అని సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు? ఇది అందరికీ చిన్నపిల్లలు కూడా కంఠస్థ వాక్యమే. కాకపోతే దేవుడు లోకంని ఎంతో ప్రేమించడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వాక్యం వింటున్నాం, కానీ ఎంతవరకు మనలో మార్పు వచ్చింది? ఇది కంఠస్థ వాక్యమే అయి ఉండొచ్చు, కానీ మనలో ఎంతవరకు మార్పు వచ్చింది? అద్వితీయ కుమారునిగా పుట్టి వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడిని నశింపక నిత్య జీవము పొందినట్లు మనకు అనుగ్రహించిన సిలువ త్యాగము ఇది. మనము 40 రోజులు సిలువ ధ్యానాలు జరిగించుకొని ఉన్నాము. ఎంతో మంది సేవకులు మనతో మాట్లాడి ఉన్నారు. అందరూ చెప్పిన మాట, దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను, నశింపక ఉండునట్లు మనకు అనుగ్రహించిన ఒక నిత్య జీవము అని తెలియజేసి ఉన్నారు. అలాగే 1 యోహాను సువార్త 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వరకు చదివి సహాయం చేయండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమింతుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏమున్నది? మనము ఆయన ద్వారా జీవించుటకు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపి ఎన్నో శ్రమలు అనుభవించిన మన కోసము ఆయన సిలువలో ఎన్నో పాట్లు పడిన ఎటువంటి సమాధానము చెప్పక వారినే క్షమించమని చెప్పి దేవుడు మన కోసం ఇంటి త్యాగమును చేసి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాపంలోనే ఉంటున్నాం. ఇంకా ఆయన్ని సిలువ వేస్తూనే ఉన్నాం. కానీ ఆయన సిలువ వేసి మన కోసం ఇన్ని రోజులు మన కోసం ఎదురు చూసి ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ఈ 40 రోజుల శ్రమల్లో మనము తెలుసుకుంటున్న ప్రతి ఒక్క అంశము ద్వారా మనము మారాలి. ప్రేమ స్వరూపి అయిన దేవుని కొరకు మనం జీవించాలి. ఫస్ట్ ఏంటిది? క్షమాపణ. రెండవది సమాధానం, ప్రేమ. మూడోది ది పవర్ ఆఫ్ హ్యూమిలిటీ, తగ్గించుకునే స్వభావము అసలు మనకి రాదది. మనం ఎంత ప్రయత్నించినను మన వల్ల కాని పని ఏంటంటే తగ్గించుకునే స్వభావం. ది పవర్ ఆఫ్ హ్యూమిలిటీ. ఫిలిపియన్స్ చాప్టర్ 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను ఏమై ఉన్నాడు. మనలో ఆ స్వభావం అసలు ఎక్కడి నుంచి చూద్దామన్నా ఉండదు. మనం ఎప్పుడు మనల్ని ఎవరేమన్నారా వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువ మాట్లాడాలనే ఉంటాం, కానీ తగ్గించుకునే స్వభావం అసలు మనకి రాదు. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఎప్పుడు మనం తగ్గించుకునే స్వభావము కలిగి ఉండాలి. ఆయన ఆకారమునకు మనిషిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఉన్నాడు. అసలు దేవునికి అవసరమా శిలువ వేపించుకోవడం? అవసరం లేదు. కానీ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకై మన కోసం, మనకి నిత్య జీవము అనుగ్రహించుట కొరకు మాత్రమే సిలువ వేయబడి ఉన్నాడు. తనను తాను తగ్గించుకొని రిక్తునిగా అప్పగించుకున్నాడు. ఎలాగా? రిక్తునిగా అప్పగించుకున్నాడు. He was humble and walked the path of obedience all the way of death, his death on the cross. దేవుడు ఎలా అప్పగించుకున్నాడంటే తనని తాను విధేయతగా తనని తాను రిక్తునిగా అప్పగించుకున్నాడు. మనం కూడా మనము చాలా తగ్గించుకోవాలి. మనము దేవుని స్వరూపము కలిగి ఉన్నాము కాబట్టి మనము చాలా తగ్గించుకునే స్వభావంలో మనం ఉండాలి. ఆయన పోలికగా మనం నడుచుకొనిచున్నాము కాబట్టి తగ్గించుకునే స్వభావము, క్షమాపణ స్వభావము, ప్రేమ అనే స్వభావము మనకి కలిగి ఉండాలి. ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు అంటే మన మాటల్లో చెప్పుకోలేనంత త్యాగం మన కోసం మన తల్లిదండ్రులు చేస్తారా? చేయొచ్చు, చిన్న చిన్న త్యాగాలు అయితే చేస్తారు. ఇంత సిలువ వేసుకునే అంత త్యాగము ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరూ కూడా చేయలేరు. థర్డ్ ఏం చెప్పాను నేను? తగ్గించుకునే స్వభావము. అలాగే ది పవర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క శక్తి. మొదటగా మనం సిలువ వేసిన దేవునితో మనము కలిగి ఉన్నది ఏంటంటే రక్షణ. దేవుడు మన కోసం, రక్షణ కోసమే దేవుడు కలువరిలో తన రక్తాన్ని చిందించాడు. రోమన్స్ చాప్టర్ 6 verse 22-23. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏంటంట? పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే అటువంటి జీతము మనం పొందుకనక దేవుణ్ణి కలిగిన బిడ్డలమై దేవుణ్ణి మనము గుర్తు చేసుకుంటూ దేవుడు ఇంత త్యాగమును చేసినందుకైనా మనం దేవునికి ఎప్పుడు రుణపడి ఉండాలి. దేవుని చేసినంత త్యాగం మనం చేయకపోయినా ఆయనకు విధేయులై బ్రతుకుతూ ఆయన మాటలని ఎప్పుడూ అంగీకరించి ఆయన మాటల ప్రకారమే నడుచుకోవాలి. ఈరోజు మనము నేర్చుకున్న 4 ఏంటంటే ది పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, ది పవర్ ఆఫ్ లవ్, ది పవర్ ఆఫ్ హ్యూమిలిటీ, ది పవర్ ఆఫ్ సాల్వేషన్. క్షమాపణ, ప్రేమ, తగ్గింపు, రక్షణ. ఇవన్నీ దేవుడు కలువరి త్యాగములో మనకి ఇవన్నీ చూపించాడు. క్షమాపణ చూపించాడు, తగ్గింపు చూపించాడు, రక్షణను మనకిచ్చాడు, ఆయన ప్రేమను చూపించాడు, ఆయన ఎంతో మన కోసం త్యాగం చేశాడు. ఇవాళ చివరి రోజు దేవుడు నాతో మాట్లాడి ఉన్న ఈ అంశాన్ని నేను మీకు తెలియజేసి ఉన్నాను. అలాగే మనము ఇటువంటి స్వభావాలు, ఇటువంటి దేవునికి కలిగిన స్వభావాలు మనము కలిగి ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి అని నమ్మి
ఆయన మన కోసం ఇంతటి త్యాగాన్ని చేశాడు అని నమ్మి ఆయనకి మనం ఎప్పుడూ ఆయన మాటలు నమ్ముతూనే బ్రతకాలి. ఈ కొద్ది మాటలు దేవుని తన పరిశుద్ధ ఘనమైన నామంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని ఉన్నత కృపలో ఈ చివరి రాత్రి వాక్య భాగము దేవుడు ఉన్నతముగా ఆయన బిడ్డల ద్వారా మాట్లాడాలని ఆశ కలిగిన ప్రతి ప్రాణిని ఆయన ఆత్మతో నడిపిస్తాడు. అందరూ మాట్లాడగలరు, కానీ తృష్ణ లేకపోతే మాట్లాడలేరు. అందరూ చదువుకుంటున్నారు, అందరూ కూడా దేవుని సన్నిధికి నడుస్తున్నారు. నాన్సీ మధ్య కాలంలోనే యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి బాల్యం నుంచి ఆయన సన్నిధిలో నడుస్తూ వర్తమానమును నేను బోధిస్తానన్నప్పుడు నీ ఇష్టమని చెప్పాను. ఏం చెప్తావు, ఎలా చెప్తావు, ఏంటి, ఐ డోంట్ నో అన్నాను. నేను చెప్తే నువ్వేం చెప్తావు? చెప్పాలని నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడే నీతో మాట్లాడతాడు. గనుక తను మాత్రమే కాదు, మనం అందరం కూడా దేవుని మాటలు వింటే మాట్లాడాలని ఆశ వస్తుంది. ఈ మాటలు ఎటువంటి అంటే జుంటు తేనె దారుల కన్నా ఆ మధురాన్ని రుచి చూసామనుకో అందరూ మాట్లాడతారు. బిడియము భయము లేకుండా నిస్వార్థమైనటువంటి దేవుని ప్రేమను రుచి చూస్తే ఆటోమేటిక్గా అందరము మాట్లాడగలుగుతాం. దేవుడు ఇంకా ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆత్మ నడిపింపును దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ 40 దినముల శిలువ ధ్యానములు ఈ రోజుతో ముగిస్తూ ఈ 40 దినముల యొక్క ప్రస్తావన ఈస్టర్ పండుగ రోజున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. దేవుడు మనం ప్రార్థించి ఎదురు చూసిన ప్రతి కార్యాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. ఈ ఈస్టర్ డే అంటే ఆదివారము రాత్రికాలపు కూడికలో దేవుడు గొప్పగా ఈ 40 దినముల యొక్క ప్రయాసలో ఎంతమంది పాలుభాగస్తులుగా ఉన్నారు, ఎంతమంది బోధించారు, ఎంతమంది గుప్పిలిప్పారు, ఎంతమంది ధారాళముగా దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు. అలాంటి వారందరిని గురించి మరి ఆదివారంలో సాయంకాలము ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో తెలియజేస్తాం. ఈ విషయాలన్నీ ఆదివారం పగలు పండుగ అయిపోతుంది, సాయంకాలము ప్రేమ విందు ఉంది. పెద్దలు కూడా ఇందాక ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు ఆదివారం సాయంకాలము ప్రేమ విందు ఉంది అని ప్రకటన చేశారు. గనుక ఆదివారము సాయంకాలపు కార్యక్రమము కొనసాగించబడడానికి అందరూ కూడా మీ వంతుగా మరి ప్రయాసపడండి, ప్రేరేపించబడి మరి ధారాళముగా సిద్ధపడి కుటుంబాలుగా చేరావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి ఎంతగానో ప్రయాసపడిన వారందరిని ఉద్దేశించి మరి సాయంకాలము ఈస్టర్ డే ఈవినింగ్ మంచి విందును జరిగించుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఎవరు కూడా కొరచు చేతులు కలగాలుగా ఉండగా ధారాళముగా గుప్పిళ్ళు విప్పుతున్నారు. ఇంతవరకు కూడా చాలా మంది కొరచు చేతులు కలిగే వాళ్ళని కూడా
దేవుడు బారుగా చేసేలాగా చేశాడు. స్తోత్రం. కనుక అందరూ ఈ రీతిగా మరి ఆదివారపు సాయంకాలపు ఆ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మరి ప్రార్థన చేసుకుందాము. దేవుని మహాకృపలో దేవుడు చేసినటువంటి కార్యాలను మనము దేవునికి మహిమ చెల్లించాలి. దేవుడు మరి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. యవన బిడ్డలందరూ చక్కగా చదువుకుంటున్నారు, మరి పరీక్షలు రాశారు. కొంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసినాయి. దేవుడు మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించి విజయాన్ని ఇచ్చాడు. ఇంకా మరి 10th క్లాస్ నెక్స్ట్ ఆఫ్టర్ మండే ఆర్ ట్యూస్డే అనుకుంటా, ఐ థింక్ రిజల్ట్ రాబోతుంది. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ వారి వారి జ్ఞానాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల ప్రకారము దేవుడు వారిని ఎన్నిక చేసుకుని ఉన్నాడు. కనుక అందరూ కూడా సిద్ధపాటు కలిగి రేపు 7 మాటల కొరకు కూడా సిద్ధపాటు కలిగి ఎవరైతే మాట్లాడడానికి ఆశ కలిగి ఉన్నారో అటు వారందరూ కూడా మనపూర్వకంగా సిద్ధపడండి. సమయం ఎక్కువ కావాలా అనుకునేవారు త్వరగా సిద్ధపడండి. పెందల కాడే ప్రారంభించుకుని మరి 3 గంటల కల్లా సెలవు ధ్యానాలు ముగింపులోనికి వెళతాం. కనుక మరి విషయాలన్నిటి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మీకు వందనాలు. నీ ఘనమైన పాదాలను బట్టి మీకు స్తోత్రాలు అయా. మేము ఊహించలేదు, మేము తలంచలేదు. మీ చిత్తములో ఇదిగో ప్రభువా, ఈ దినమునకు 40 దినములు ప్రతి దినమున నీ సన్నిధిలో గడపడానికి, ప్రతి దినమున నిన్ను గూర్చినటువంటి సువర్తమానములు వినటానికి, ప్రతి దినమున మా జీవితాలను సరిచేసుకోవడానికి, ప్రతి దినమున మాకు కొద్దువైన విషయాలను మేము నేర్చుకోవడానికి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు అయ్యా. ఈ 40 దినములలో అనేక మంది దైవ సేవకులు మా సంఘంను దర్శించి మా బిడ్డలకు కావలసినటువంటి మర్మాలను వివరించిన ప్రతి సేవకులను బట్టి స్తోత్రిస్తున్నాము, స్తుతిస్తున్నాము. వారి సంఘాలను, వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ఆ మాదిరిగా ప్రభువా, మా సంఘ యవన బిడ్డలు నాయన ఉన్నటువంటి యవన బిడ్డలు ఎల్లరూ తండ్రి, మీరు వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, మీ సన్నిధిలో వారు నేర్చుకున్న పాఠములను బట్టి, మీరు సన్నిధిలో వారు కలిగినటువంటి వినయ విధేయత భయభక్తులను బట్టి నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా బలమైన సాధనాలుగా, పనిముట్టుగా, పరిచారకులుగా, సువార్థికులుగా నాయన బిడ్డలను లేవనెత్తండి. వారికి అట్టి జ్ఞానములో ఏమైతే బోధించారో అవి వారి హృదయాలలో నింపుకొని అనేక మందికి మాదిరికరంగా నివసించే బిడ్డలుగా సహాయం దయచేయండి. ఈ రీతిగా ప్రభువా, ఈ 40 దినములు నీ కృపలో కాచి నాయన ప్రతి ఆటంకమును తప్పించి నీ సన్నిధిలో ఉన్నతమైన ఉపదేశాలను మాకు నేర్పించిన దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ చివరి రాత్రి ప్రభువా నీ బిడ్డతో మీరు మాట్లాడి అభిషేకించి ఉన్నతమైనటువంటి ఉపదేశములు ప్రభువా మీ బిడ్డ నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. ఈ రైతు తండ్రినైనా మరి 40 దినములు అల్పాహారమును సిద్ధపరిచిన ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని రేపటి సెలవు ధ్యానముల కొరకు సిద్ధపడిన బిడ్డలందరినీ కూడా ఆత్మపూర్వుడా ఆ బిడ్డలతో మీరు నింపబడి నాయనా పరిశుద్ధాత్ముడా మీరు వారిలో పనిచేసి ఉన్నతమైనటువంటి మీ మాటలు పలుకుటకు నోరు తెరిచి వారితో మాట్లాడమని, నోటిని నాయన నిండారుగా తెరిపించమని, ఈ రాత్రికాలపు దీవెనలతో నింపి పంపమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు.